Life is not a race. Do it at your own pace. ఇయాల రేపు చూసుకుంటే ప్రపంచంలో ఎట్టున్నారంటే పోటీ ప్రపంచం అన్న పేరు పెట్టినారు. ఇక ఉరుకుతానే ఉంటారు. దే డు నాట్ హ్యావ్ ఎనీ గోల్. ఒక పర్పస్ అన్నది ఉండదు. ఒక విజన్ అన్నది ఉండదు. ఉరకాలి ఎందుకంటే సార్ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము అనేసి మంచిదే. కానీ వాట్ ఈజ్ యువర్ పర్పస్? అసలు ఎందుకెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? నీ యొక్క గమ్యం నీకు తెలుసా? అన్నది ఒక్కసారి ఆలోచించాలి ఎవరైనా సరే. ర్యాట్ రేస్ అంటారు చూసిండ్రా? ర్యాట్ రేస్. ఆఖరికి అలసిపోతున్నారు, సొలసిపోతున్నారు, ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఇలా కాదు. ఒక అబ్బాయి అంట ఒక పెద్దాయనతో పోటీ పడినాడంట. అంటే పెద్దాయన తన మానాన తను సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. మంచి ఫిట్‌గా ఉన్నాడు. స్పీడ్‌గా నడుపుతా ఉన్నాడు. ఈ పోరోనికి ఎక్కలేని జోషొచ్చి, ఇంత పెద్దాయన నడుపుడేంది ఇంత స్పీడ్‌గా? నేనేం తక్కువ అపున్ కిసీ సే కమ్ నహీ అన్నట్టుగా ఇక ఆయనతో పోటీ పడి ఓగా స్పీడ్‌గా దొక్కుతా ఉన్నాడు. ఆ పెద్దాయన కూడా మంచి ఫిట్‌గా ఉన్నాడు. పోతానే ఉన్నాడు. ఆయన ఆఖరికి ఇల్లొచ్చింది ఆగిపోయినాడు. ఈ కుర్రాడు మాత్రము బాగా స్పీడ్‌గా దొక్కి 1 కిలోమీటర్ ముందుకెళ్ళిపోయినాడు ఆయన డెస్టినీ నుంచి. ఈ పెద్దాయన తన ఇంటికెళ్ళి సైకిల్ స్టాండ్ ఏసి వెళ్ళిపోయినాడు లోపటికి. అప్పుడు చూసుకున్నాడు దూరం దాటొచ్చేసినాడనమాట. అబ్బా! మళ్ళా ఎనక్కి పోవాల్నా? ఈ ప్రకారంగా ఉన్నారు. పర్పస్ తెలవదు. ఎందుకు ఎవరితో పోటీ అండి? ఎవరైనా ఒక కారైనా స్పీడ్‌గా వెళ్తుంటే ఒక డ్రైవర్ ఆయనను ఓవర్‌టేక్ చేసి ఈ డ్రైవర్ వంక ఇట్లా చూస్తాడు. చూస్తే నా స్పీడు అనేసి. అవసరం లేదు. మీ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోండి. మీ గమ్యం ఏంటో తెలుసుకోండి. మీరు ఎటు పోవాలి? ఎంత పేస్‌తో పోవాలి తెలుసుకోవాలి. అంతే తప్ప పోటీ ప్రపంచంలో ఉన్నాం గదా అని ఇష్టం వచ్చినట్లు ప్రతి వాళ్ళతో కూడా పోటీ పడాల్సిన అవసరం లేదు. నీ యొక్క మనశ్శాంతి పోడగొట్టుకుంటున్నావు. నీ గమ్యాన్ని దాటి ముందుకెళ్ళిపోతా ఉన్నావు. మిత్రమా గుర్తుపెట్టుకో. కాబట్టి వద్దు. నీతో నువ్వు పోటీ పడు. ఆ! ప్రపంచంతో పోటీ పడకు. నీతో నువ్వు పోటీ పడు. నీ రికార్డ్స్ నువ్వే బద్దలు కొట్టాలి. యూ ఆర్ సపోజ్ టు గో హెడ్. నీ యొక్క గమ్యం ఏంటో నీకు తెలిసుండాలి. అంతే తప్ప ఎవరితోనూ పోటీ పడేసి దయచేసి నీ యొక్క బేసిక్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది మర్చిపోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే. సో, ప్రశాంతత అన్నది ఎప్పుడూ ఉండాలి. ఎంత మనము సాధించినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెదర్ యూ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అన్నదే కౌంట్ అవుతుంది తప్ప అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. చాలామంది హెల్త్‌ని కూడా పక్కన పెట్టేసి ఈ పోటీలో పాల్గొంటా ఉన్నారు. అవసరం లేదు. నీ యొక్క కెపాసిటీ నీకు తెలిసుండాలి. యెస్. నీ గమ్యం ఏంటో నీకు తెలిసుండాలి. ఆ క్లారిటీ అన్నది ఉన్నప్పుడు జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా మెల్లమెల్లగా సాధిస్తావు. యూ హ్యావ్ యువర్ ఓన్ క్లాక్. కాబట్టి గుర్తుపెట్టుకోనన్నా దయచేసి అలసిపోకు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. పని ఎప్పుడు కూడా అలసిపోతూ చేయకూడదు. పనిని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి. ఐ విష్ యూ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్. జై హింద్.